టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దేవరయాంజల్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే బిఎన్ఆర్ ట్రస్ట్ ఫౌండేషన్ వారు ఇక్కడ హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేసినారు. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, మరియు ఈ హెల్త్ క్యాంప్లో ఏమేమి అందిస్తున్నారు, ఈ హెల్త్ క్యాంప్ పెట్టడానికి గల కారణాలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు బిఎన్ రామ్మోహన్. నేను బిఎన్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. అమ్మగారి జ్ఞాపకార్థము బిఎన్ఆర్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమ్మగారు 9వ తారీఖు ఏప్రిల్ 2018లో మరణించారు. దాని తర్వాత మేము ఎట్లయితే ప్రొఫెషన్లో చదువుకొని వెలుగులో పనిచేసినాక సామాజిక సేవనే ఒక బలంగా నమ్ముతూ ఈరోజు సమాజంలో కొన్ని ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో మనతో ప్రభుత్వంతో పాటు మనం కూడా అనుసంధానంతో పనిచేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఆరోగ్యం పట్ల మనము శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆరోగ్యం పట్ల మన నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. కొంత వృద్ధులకైనా కానీ మన యువత పట్ల కానీ మన తినే ఆహారాల పట్ల గట్లా మనం ఈ యొక్క కార్యక్రమము ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన డయాగ్నోస్టిక్ సెంటర్ మసూద్ గారు, అదేవిధంగా డాక్టర్ షఫీ గారు, మేము బిఎన్ఆర్ ట్రస్ట్ నుంచి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమము తన 8వ సంవత్సరం జ్ఞాపకార్థంగా ఈ శిబిరము దేవరాంజ గ్రామంలో ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా పట్నం నరసింహారెడ్డి గారు సీతారామ దేవస్థానం ధర్మకర్తగా, అదేవిధంగా ఇక్కడ మాతో పాటు సభ్యులు కళ్యాణి గారు, ఇంతకు ముందుకే మా సభ్యులు రమేష్ గారు కూడా ఉండే, మిగతా మా కుటుంబ సభ్యులందరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి సేవాభావంతో వాళ్ళకందరూ కూడా పళ్ళు పలహారాలు ఇచ్చి రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి వాళ్ళకు హెల్త్ అంటే ఒక ఆరోగ్యం అనేది ముఖ్యమనేది ఒక ప్రయారిటీగా వాళ్ళకు చూపెట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్ళు అందరికీ కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు సద్వినియోగించుకోవాలి, వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలి, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి పేరున అందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మరొకసారి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్న రామాలయం మాజీ ధర్మకర్త పట్నం నరసింహారెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ కళ్యాణి రామ్మోహన్ గారు, మిగతా బిఎన్ఆర్ ట్రస్ట్ సభ్యులందరికీ, మదన్ మోహన్ గారికి అందరి నమస్కారం తెలియజేస్తూ, మరి వారి అమ్మ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ మరి ఈ సంవత్సరం ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం గిట ఈరోజు విద్యా వైద్య రంగానికి పెద్దపీఠం వేస్తూ ఉంది. ప్రజలు మనం తింటున్నటువంటి ఆరోగ్యాన్ని గిట ఈరోజు ఆలోచన చేసి తినాల్సిన అవసరం ఉంది. ఆహారం ఏది పడితే అది తింటే మన ప్రాణాలకే ముప్పు ఏర్పడే పరిస్థితికి వస్తుంది. గతంలో మన పెద్దవాళ్ళని చూస్తే మనం ఇప్పుడు ఈ రోజుకి గిట 70-80 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు గిట చాలా గట్టిగా, అంటే ఎటువంటి వ్యాధులు లేకుండా వాళ్ళు బతకగలుగుతూ ఉన్నారు. అంటే గతంలో ఆ విధంగా ఆహారం తినడం కానీ వాళ్ళు చేసిన కష్టం కానీ ఈరోజు అంతా ఆన్లైన్లో అన్నీ బుక్ చేసి ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్కే ఇష్టపడతా ఉన్నారు. కానీ దానివల్ల మన ఆరోగ్యాలే ఇబ్బందికర పరిస్థితికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం కరోనా సమయంలో చూస్తే ఇప్పుడు మనం ప్రతిదీ ఏదో ఒకదానికి జ్వరం వచ్చిందని, దగ్గని, సర్దని, నొప్పులని మెడికల్ షాప్కి, హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం. కానీ కరోనా సమయంలో చూస్తే బయటికి వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు? ఆ రోజు జ్వరాలు లేవు, దగ్గులు లేవు, సర్దులు లేవు, ఏవి రాలేవు. అంటే ఇంట్లో ఆహారం తిన్నారు కాబట్టి ఎటువంటి లేకుండా ఉండగలిగారు. కాబట్టి ప్రజలు ఆలోచన చేయండి. మనము ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ప్రజలపైన ఉంది. ఇటువంటి వైద్య శిబిరాలను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బిఎన్ రామ్మోహన్ గారు మరి ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆ చైల్డ్హుడ్లో గిట ఉండి మరి బాల కార్మికులని మరి చదువే ముఖ్యం, ఈరోజు చదువుకుంటే ఈ రాష్ట్రం దేశం బాగుపడుతుందనే విధంగా వారిగిట ప్రజలను చైతన్యవంతం చేయడానికి మేము రెగ్యులర్ చూస్తాం. కలెక్టరేట్లో ఇతర కార్యక్రమాలు వారు రెగ్యులర్గా ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనలో నేను భాగస్వాములు చేసినందుకు వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. సామాజిక సేవ, సామాజిక బాధ్యత అనే దృఢ సంకల్పంతో బిఎన్ఆర్ ట్రస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం కోసము హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం చాలా సంతోషకరం. మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో, అంటే సీజన్ కార్యక్రమాలు, ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది, వేసవికాలంలో
అంటే ఎండలు ఎక్కువ ఉండడం వలన దానికి అనుకూలంగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం, సూచనలు సలహాలు ఇవ్వడానికి డాక్టర్ షరీఫ్ సార్ గారు కూడా ఇక్కడికి రావడం మంచి కార్యక్రమం. అదే చలికాలంలో కూడా వృద్ధులకు దుప్పట్ల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం, అదే తుంకుంట కూడా రక్తదాన శిబిరానికి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, మంచి కార్యక్రమాలు అంటే సీజనల్ కార్యక్రమాలు నిర్వహించడం రామ్మోహన్ గారు ముందుండడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు. వారి కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించి సభ్యులు కూడా ఇందులో పాల్గొనడం, కుటుంబ సభ్యులతో సహా అందరూ ఈ కార్యక్రమంలో ఉండడం చాలా సంతోషకరం. ఈరోజు మా అత్తమ్మ గారి 8వ వర్ధంతి సందర్భంగా అందరికీ పెద్దలందరికీ వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు, రెగ్యులర్గా టెస్టులు అవి చేసుకోకుండా, అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని చెప్పి అత్తమ్మ జ్ఞాపకార్థం మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. బిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తను ప్రతి ఏటా ఏదో ఒక సీజనల్గా సంబంధించినటువంటి ఏదైనా ఒక ఈ సీజనల్కి సంబంధించినటువంటి వ్యాధుల మీద తను క్యాంపును ఏర్పాటు చేస్తూ ఉంటారు. గతంలో చూసుకున్నట్లయితే దుప్పట్ల పంపిణీ కావచ్చు, ఇప్పుడు చూసుకున్నటువంటి సీజనల్ ఏదైతే ఈ ఎండల బాధలు ఎక్కువగా ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి వైరల్ ఫీవర్స్ ఏవైతే వస్తాయో దానికి అనుగుణంగా వాళ్ళు ఇక్కడ చికిత్స అనేది అందిస్తూ ఉన్నారు. మరియు తన తల్లి జ్ఞాపకార్థం మేరకు ప్రతి సంవత్సరం మేము ఇలాంటి మంచి మంచి పనులు చేస్తూ ఉంటాం. మరింత సమాజానికి మరింత ఉపయోగపడేటువంటి మంచి పనులు చేస్తూ మా తల్లిగారిని ప్రజల్లో చూసుకుంటున్నాం అని చెప్పేసి తను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.